వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది అని. ఈరోజు రిలీజ్ అయ్యింది, చాలామంది చూసే ఉంటారు. ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవాలంటే, తెలుగు వీరుడు, సంగ్రామ శూరుడు, సనాతన సాధకుడు అయిన హరిహరుల గురించి, ఆ బుక్కరాయల గురించి, హరిహర వీరమల్లుగా వచ్చిన ఈ మూవీని సినిమా ధీరుడు, రాజకీయ విదురుడు, అభిమాన కుబేరుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన ఈ మూవీ రికార్డులను నెలకొల్పుతుంది అని, నిద్రపోతున్న హిందువులను మేలుకొల్పుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మీద జరుగుతున్న దాడిని, ఎప్పటి నుంచో జరుగుతున్న, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న దాడిని తట్టుకొని నిలబడ్డ ఈ నాగరికత, ఈ సంస్కృతి, ఈ సనాతన ధర్మములో ఇంకా మేలుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇది అక్కడక్కడ చరిత్రలుగా మన సినిమాలుగా మన చరిత్ర వస్తుంది. అక్కడక్కడ మనల్ని మేలుకొల్పుతున్న, కదుపుతున్న సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా కోవలకి చెందుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, ముఖ్యంగా సనాతన ధర్మ సంగ్రామ బేరీ, థియేటర్లలో రికార్డుల విజయ బేరీ అని చెప్పుకుంటామని అనిపిస్తుంది. అంత బాగా ఉంది ట్రైలర్. అప్పుడు మన సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి నిలబడ్డ వీరుల కోవలో, వీరుల చరిత్రల త్రోవలో ఈ హరిహర బుక్కరాయలు కూడా ఒక్క సనాతన ధర్మ చరిత్రలో ఒక మైలురాయి లాంటి వాడు, ఒక మణిపూస లాంటి వాడు, ఒక కోహినూరు డైమండ్ లాంటి వాడు. సో ఈ సినిమా ఖచ్చితంగా మన జాతిని మేల్కొల్పుతుందని, డబ్బులు పెట్టి తీసిన వాళ్ళకు కూడా వాళ్ళ జేబులు కూడా నింపుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.